హాయ్ గైస్, మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్య రెడ్డి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. వై డోంట్ యూస్ డోలో టాబ్లెట్. డోలో టాబ్లెట్ అనేది ఎందుకు వాడకూడదు? డోలో టాబ్లెట్ అనేది 2025 స్టాండర్డ్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. ఈ డోలో టాబ్లెట్ అనేది 140,00,00,000 మంది ఉన్న ఈ ఇండియాలో 100,00,00,000 మంది ఆల్రెడీ వేసుకున్న టాబ్లెటే ఈ డోలో టాబ్లెట్. డోలో టాబ్లెట్ అనేది మోస్ట్ ఫేమస్ టాబ్లెట్. మనం నార్మల్‌గా బాడీ పెయిన్స్, ఫీవర్స్ గాని నార్మల్ జనరల్‌గా వేసుకునే టాబ్లెట్ ఈ డోలో టాబ్లెట్ అనేది. ఈ డోలో టాబ్లెట్ అనేది స్టాండర్డ్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. కానీ కరోనా పాండమిక్ టైమ్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 567 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసింది ఈ డోలో టాబ్లెట్. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ 7.6 క్రోర్స్ స్ట్రిప్స్ అనేది అమ్ముడుపోయినాయంట. అంటే మీరే అర్థం చేసుకోండి. కరోనా టైమ్‌లో ఈ టాబ్లెట్ అనేది ఎంత బాగా యూజ్ చేసుంటారో అందరూ. కానీ 2025 స్టాండర్డ్ టెస్ట్‌లో ఈ డోలో టాబ్లెట్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకనగా ఇంప్రాపర్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ప్రాపర్‌గా డైజెషన్ కాలేకపోతుందనమాట. లేట్‌గా డైజెస్ట్ కావడం కావచ్చు, క్వాలిటీ బాలేదని చెప్తున్నారు వాళ్ళైతే. ఈ డోలో టాబ్లెట్ అనేది హ్మ్. బెంగుళూరుకి చెందిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది తయారు చేస్తుందని నా దగ్గర ఇన్ఫర్మేషన్ అదంతే ఉంది మరి. ఎందుకు ఈ డోలో టాబ్లెట్ అనేది మేబీ ఫెయిల్ అయిందనేది రీజన్స్ అయితే తెలవదు. సీడీసీఎస్ఓ అనే ఒక సంస్థ చేసిన ఆర్గనైజేషన్ టెస్ట్‌లో ఈ డోలో టాబ్లెట్ అనేది స్టాండర్డ్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. మేబీ డోలో టాబ్లెట్ మొత్తానికి వాడొద్దని నేను చెప్పట్లేదు. కానీ కొన్ని రోజులైతే దొరకదు మీకు. ఎందుకంటే స్టాండర్డ్ టెస్ట్‌లో ఫెయిల్ అయినప్పుడు దాని ప్రొడక్షన్ అనేది ఆపేస్తారు. దాని ప్రొడక్షన్ అనేది ఆపేసినప్పుడు కొంతవరకు ఆ డోలో టాబ్లెట్ ఏమంటారు దీన్ని? ఆ డోలో టాబ్లెట్ అనేది యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే దొరకడం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా యూసేజ్ అనేది ఎక్కువుంటుంది. డోలో టాబ్లెట్‌ది దొరకడం అనేది తగ్గిపోతుంది. అంటే కొన్ని రోజులు ఈ కంపెనీ కొన్ని రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని రోజులు ఆ టాబ్లెట్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల అది తగ్గిపోవడం అంటే కొన్ని రోజులు ఉండదనమాట. దాని తర్వాత మళ్ళీ స్టాండర్డ్ టెస్ట్‌లో పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అది మళ్ళీ యూసేజ్‌లోకొస్తుంది. అంతవరకు డోలో బదులు ఏది వాడాలని మీరు నన్ను సజెషన్ అడగగలిగితే మాత్రం ఐబుప్రోఫెన్ అనే టాబ్లెట్ ఉంటది. ఐబుప్రోఫెన్ అంటారు. దీన్ని ఇబుప్రోఫెన్ కూడా అంటారు. ఐబుప్రోఫెన్ ప్లస్ కెఫెన్ అనేది ఉంటుంది. దీంట్లో కాంబిఫ్లామ్ టాబ్లెట్ అంటారు. కాంబిఫ్లామ్ 650 అనేది ఉంటుంది. అది వాడొచ్చు మీరు. మంచి టాబ్లెట్ కాంబిఫ్లామ్ అనేది. ఎందుకంటే ఐబుప్రోఫెన్ ప్లస్ కెఫెన్ ఉంటది. బాడీకి నార్మల్‌గా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు గాని, లేకపోతే ఫీవర్ వచ్చినప్పుడు గాని, నార్మల్ డోలోకి ఇంకో స్పేర్ టాబ్లెట్ ఏదంటే నేను ఐబుప్రోఫెన్ అనే చెప్తాను. ఐబుప్రోఫెన్ అంటే కాంబిఫ్లామ్ మీరు అనుకున్నట్టుగానే. మనం అనుకున్నది ఇందాక మాట్లాడుకున్నట్టు కోవిడ్ పాండమిక్ టైమ్‌లో ఆల్మోస్ట్ ఆల్ నేను విన్నదైతే 2000 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసిందని నేను విన్నా. కానీ నేను గూగుల్‌లో సెర్చ్ చేసినట్టు మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ అంటే 567 క్రోర్స్ అప్రాక్సిమేట్‌లీ ఇది గూడా అప్రాక్సిమేట్‌లీ అంత రెవెన్యూ జనరేట్ చేసిందనమాట. దీన్నేమంటారంటే నాకు తెలిసినట్టుగాను 7.5 క్రోర్స్ ఆఫ్ మెడికల్ స్ట్రిప్స్ అనమాట. అంటే మనకొక్క డోలో స్ట్రిప్‌లో 33 టాబ్లెట్స్ ఉంటాయి. ఆ డోలో 33 టాబ్లెట్స్ అంటే 7.5 క్రోర్స్ ఆఫ్ స్ట్రిప్స్ అంటే మీరే ఇంటూ 7.5 క్రోర్స్ ఏసుకోండి. అన్ని టాబ్లెట్స్ అనేది పాండమిక్ టైమ్‌లో యూజ్ చేశారనమాట. నాకర్థం కావట్లేదు. అంత సేల్ అయిన టాబ్లెట్ క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అవ్వడం ఏంటో నాకైతే ఈ స్ట్రాటజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. డోలో స్ట్రాటజిక్ ఎలా ఉంటుందంటే, ఒక టాబ్లెట్ ఆల్మోస్ట్ ఆల్ మనకు 2.5-3 రూపీస్ మధ్యలో దొరుకుతుంది టాబ్లెట్. దీన్ని ఎంతోమంది జనరిక్ అంటే ఇప్పుడు మనకు సేమ్ క్వాలిటీ ఉన్నది అంటే సేమ్ మెడిసిన్ ఉంటుంది. బట్ డిఫరెంట్ కంపెనీస్‌లో దొరుకుతాయి మనకు. ఆ డోలో టాబ్లెట్‌లో పారాసిటమాల్ అనేది డ్రగ్ అనేది ఉంటుంది. దాంట్లో 500 ఉంటుంది, 650 ఉంటుంది. ఇంకా 1000 ఎంజీ వరకు ఉంటుంది దాంట్లో. నేను చూసాను. ఎందుకంటే నేను ఫార్మసీలో ఇంతకుముందు నేను ఫార్మసీలో పార్ట్ టైమ్‌గా వర్క్ చేసేవాడినన్నమాట. ఇప్పుడు ఆ ఫార్మసీ తీసేశారు. ఆ ఫార్మసీలో పనిచేసినప్పుడు నేను డోలో 650 1000 ఎంజీ చూసినప్పుడు డోలో 650 అంటే పారాసిటమాల్ 500 ఎంఎల్ 1000 ఎంజీ. ఆ 1000 ఎంజీ నేను చూసినప్పుడు పారాసిటమాల్ 1000 ఎంజీ కూడా ఉంటుందా? నేను అట్లే ఫీల్ అయ్యానన్నమాట. ఎందుకంటే పారాసిటమాల్ నేను చూసినంత వరకు 500 తెలుసు నాకు. 650 తెలుసు. అంతకు మించి నేనెప్పుడు చూడలేదు. ఎందుకంటే అంతకుముందు వరకు నేను మెడికల్ షాప్‌లో ఎళ్ళానా డోలో 650 టాబ్లెట్ ఏమని అడుగుతా గానీ డోలో 650, పారాసిటమాల్ 650 అనేది నాకు 1000 ఎంజీ వరకు ఉంటుందని నాకైతే తెలియదు. ఇంతలో ఉన్నది పారాసిటమాల్ 650 డోలో యూజ్ చేయొద్దు అని ఒక న్యూస్ ఫోరం అయితే స్ప్రెడ్ అయ్యింది. దాని పరంగా నేను చదివిన న్యూస్ ఏంటంటే కొన్ని రోజుల వరకు డోలో టాబ్లెట్ అనేది ఉండదు. అదైతే ఫిక్స్ అయిపోండి మీరు. దాని బదులు ఏది వాడాలంటే ఐబుప్రోఫెన్ అయితే వాడొచ్చు. అన్న నాకిప్పుడు బయట దొరుకుతుంది గదా! టాబ్లెట్ మరి మీరు లేదంటున్నారంటే ఉంది. అంటే ఈ ఉన్న టాబ్లెట్స్ ఏందంటే ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టాబ్లెట్స్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయి గదా! మీకు కావాల్సి.
చూసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయినవైతే కాదు. ఒకవేళ ఈ మంత్ గాని, ఇంతకుముందు ఏప్రిల్ మంత్ గాని మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టాబ్లెట్స్ ఉంటాయి. పక్కా ఫేక్ టాబ్లెట్స్ మీరు వాడకండి. మీరు వాడితే దానివల్ల మీకు యూసేజ్ అయితే ఉండదు. అవి పక్కా ఫేక్ టాబ్లెట్స్. ఎందుకంటే ఈ న్యూస్ అనేది నేను విన్నాను. ఎప్పుడు విన్నా అంటే ఆల్‌మోస్ట్ ఫిబ్రవరిలో నేను న్యూస్ విన్నా. అంటే ఫిబ్రవరి టు ఇప్పుడు ఒక 3, 4 మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్‌లో మనకు ఎన్నో ఫేక్ కంపెనీస్ అనేవి ఉంటాయి. డోలో 650 ఇప్పుడు వాడొచ్చు. అంటే ఇప్పుడు మనకు అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని డోలో 650 బ్యాక్ సైడ్ మీరు తిప్పినట్టయితే దాని వెనకాల ఒక క్యూఆర్ స్కానర్ ఉంటుంది. ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ డోలో 650 ఒరిజినలా కాదా అనేది. ప్రస్తుతానికైతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం పారాసిటమాల్ 650 అంటే ఇప్పుడు చెప్పాను కదా! జనరిక్ కంపెనీస్ అనేవి చాలా ఉంటాయంటే డోలో కంపెనీ ఒక్కటే స్టాండర్డ్ టెస్ట్‌లో ఫెయిల్ అయిందనమాట. వేరే కంపెనీ పారాసిటమాల్ 650 అనేది మనం వాడుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన క్రోసిన్ 650 అనేది ఒకటుంటుంది. లేకపోతే ఫెపానిల్ 650 ఉంటుంది. కాంబిఫ్లార్ 650 ఉంటుంది. కాంబిఫ్లార్ 650 అంటే ఐబుప్రోఫెన్ ప్లస్ కెఫెన్ ఉంటుంది దాంట్లో. మిగతా ఈ క్రోసిన్ అనేది దీంట్లో మాత్రం నార్మల్‌గా పారాసిటమాల్ 650 ఎంజీ అనేది ఉంటుంది. మీరు వాడొచ్చు ఏం గాదు. బట్ డోలో కాకుండా వేరే టాబ్లెట్ వాడడానికి చూడండి. ఐబుప్రోఫెన్ నన్నడిగితే సజెషన్‌లో బెస్ట్ టాబ్లెట్ అని చెప్తాను నేనైతే. ఈ రోజుకైతే ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది. హ్మ్. సబ్‌స్క్రైబ్ టు టెక్ ఫార్మా ఛానల్. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. సెకండ్ వీడియో మంచి కంటెంట్ ఇస్తున్నాను. బిజినెస్ స్ట్రాటజీ గురించి గూడా ఫర్దర్‌గా మాట్లాడుకున్నాను. ఇప్పటివరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే ఉంది నా దగ్గర. నెక్స్ట్ ఫర్దర్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు పక్కా అప్డేట్ చేస్తాను. సబ్‌స్క్రైబ్ టు ద టెక్ ఫార్మా ఇన్ తెలుగు బై అభిమన్యు. ఈ ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకోండి టెక్ ఫార్మా ఇన్ తెలుగు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి.